బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు కూడా జాయిన్ అయ్యారు. రామ్మోహన్ గారు చెప్పండి, కేసీఆర్ని నేను సూటిగా ప్రశ్నిస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 10 ఏళ్ల పాటు మీరు పాలించారు రాష్ట్రం మొత్తాన్ని కూడా, ఒక్కసారి కూడా ఆదిలాబాద్ వైపు ఎందుకు చూడలేదు, మీరు అక్కడ ఉన్న గిరిజన బిడ్డల్ని మీరు ఎందుకు పట్టించుకోలేదని సూటిగా ప్రశ్నించారు. ఏమంటారు మీరు? ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ ప్రాంతాన్ని పూర్తిగా అభివృద్ధి చేసే లక్ష్యంతో 10 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గడిచిన 50 రోజులుగా అధికారులకు వచ్చినప్పుడే మేము ఏదో చేస్తాం, ఏదో వెలుగబెడతాం మాట్లాడుతుంది. పూర్తిగా అసత్యం ఇది. కేవలం రాజకీయాలు ఉద్దేశించుకొని మాట్లాడడం కల్పితం ఇది. గడిచిన టీఆర్ఎస్ పార్టీ రాకముందు 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాన్ని లేదు. తెలంగాణ ప్రాంతం ఏ అభివృద్ధి చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం? ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు, వారి తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణ ప్రాంతాన్ని అవాస్పాన్ చేస్తాం, దీన్ని అన్యాయం చేస్తాం, ₹1 చిల్లి గవ్వ కూడా తెలంగాణ ప్రాంత అభివృద్ధికి అని మాట్లాడే వ్యక్తులు అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు అధికారంకి వచ్చిన తర్వాత ఈ కల్లబల్లి మాటలు చెప్తే ఇంద్రవెల్లి స్తూపం దగ్గరికి వెళ్ళి అమరులకు నివాళులు అర్పిస్తామని చెప్పేసి రాజకీయ డ్రామా తప్పితే ఇందులో ఏం లేదు ఉద్దేశం. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్టయితే గడిచిన తెలంగాణ ప్రభుత్వం రాకముందుకు 10 సంవత్సరాలు ఏం చేసిందో చెప్పాలి. ఆదివాసులకు కానీ, గిరిజనులకు కానీ, మారుమూల ప్రాంతాలకు కానీ, వెనుకబడ్డ ఆదిలాబాద్ జిల్లాకు కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ ప్రాంతం అంటే ఇక్కడ మీరు ఒకటి రామ్మోహన్ గారు మీరు ఒకటి గుర్తుంచుకోవాలి, సమైక్య ఆంధ్రగా ఉన్నప్పుడు ఆ పరిస్థితులు వేరు, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఉన్న పరిస్థితులు వేరు. రాష్ట్రం విడిపోయిన తర్వాత 10 సంవత్సరాల పాటు మీరే పాలించారు కదా, అది సీఎం గారు అన్నది. అంతకుముందు సమైక్య రాష్ట్రంలో సరిగ్గా పాలించలేదు కాబట్టే కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో 10 సంవత్సరాల పాటు మీరేం చేశారన్నది ప్రశ్న. ఆ మాట ఒప్పుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వం. అది ఆల్రెడీ చెప్పారు, రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ప్రాంతానికి అభివృద్ధి చేయలేదు, తెలంగాణ ప్రాంతాన్ని అన్యాయం చేశాం కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అధికారులు కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకోవాలి. ఈరోజు నిక్కచ్చిగా ఒప్పుకుంటే, నిజాయితీగా ఒప్పుకుంటే ఈరోజు మాట్లాడతాం. ఖచ్చితంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆదిలాబాద్ జిల్లా నుంచి ఇక్కడ వరకు అన్ని జిల్లాలు 33 జిల్లాలను పూర్తిగా అభివృద్ధి పనులు. రామ్మోహన్ గారు మీరు ప్రశ్నకు సమాధానం చెప్పండి దయచేసి. 10 ఏళ్ల పాటులో కేసీఆర్ గారు ఎందుకు చేయలేకపోయారు దాన్ని చెప్పండి ఒకసారి. ఆయన ప్రశ్నించింది కాంగ్రెస్ పార్టీ అంతకుముందు చేయలేదు కాబట్టే కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వకుండా మీకు ఇచ్చారు, టీఆర్ఎస్కి అధికారం ఇచ్చారు. 10 సంవత్సరాల పాటు మీరు ఎందుకు చేయలేకపోయారన్న ప్రశ్నకి మీరు సమాధానం చెప్పండి అంటున్నాం. అక్కడ గణాంకాలు చెప్తాయి. రాజకీయంగా ఆరోపణ చేసేంత మాత్రాన తెలంగాణ ప్రాంతాల్లో ఆదిలాబాద్ జిల్లాను ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అభివృద్ధి చేయాలనేది సత్యదూరం. ఇది పూర్తిగా అవాస్తవం. ప్రతి దగ్గర కూడా గణాంకాలు ఉంటాయి ప్రభుత్వం లోపల. అది జిల్లా వారీగా తీసుకున్నట్టయితే తప్పకుండా అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ మీరు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెడితే ఆదిలాబాద్ జిల్లాలో ఎంతవరకు అభివృద్ధి చేసింది అనేది ముఖ్యమంత్రి గారు చేసిందా చేయలేదనే విషయం బయట చేతులపోతుంది. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు వెళ్ళి కల్లబొల్లి మాటలు చెప్తూ రేపు రాబోయే ఎంపీ ఎలక్షన్ లో ఎవరికి ఓటేయద్దు, కాంగ్రెస్ ప్రభుత్వం ఓటేస్తేనే ఇక్కడ ఉన్నటువంటి పథకాలు అమలవుతాయని పత్రికా ముఖంగా, పేపర్ ముఖంగా చెప్తా ఉన్నారు వాళ్ళు, మీడియా ముఖంగా. అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఇక్కడ చెప్పినట్టు హామీలు అమలవుతామని ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు?